హైదరాబాదులో మోడీ ఉపన్యాసం ఆశ్చర్యకరంగా ఉన్నది. ఆయన మాటల్లో గమ్మత్తుగా మాట్లాడారు, వింత వాదనలు చేశారు, గారడీ విద్య ప్రదర్శించారు. తాను సమాధానం చెప్పరు, ఇతరులు మాత్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తారు. సుప్రీంకోర్టును కూడా ఖాతరు చేయని తను బేఖాతరు పద్ధతి పునరుద్ఘాటించారు. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేయవలసినటువంటి పని కాదు కదా ఇది. ఆయన ఈ పద్ధతుల్లో ఉపన్యాసం చేయటం ఏ విధంగా ఆయనకు గౌరవప్రదంగా ఉండదు, ప్రధాని స్థానానికి గౌరవం ఉండదు, ప్రజల్లో విలువ తగ్గిపోతుంది కదా. అయినా ప్రధాని ఎన్నికల్లో ఓట్ల కోసం ఏమైనా మాట్లాడగలడనే పద్ధతుల్లోనే మాట్లాడుతున్నారు. ఆయన చెప్పిన వింత మాటలు కొన్ని మనం చెప్పుకోవచ్చు. తాను మళ్ళీ ప్రధానమంత్రి కాకపోతే ఇంకెవరు గెలిచినా దేశంలో ధరలు ఆకాశాన్ని అంటుతాయంటున్నారు ఆయన. అసలు ధరలు ఆకాశాన్ని అంటింది మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే కదా. ప్రపంచ మార్కెట్లో అతి తక్కువ స్థాయికి పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పడిపోతే ఇక్కడ కూడా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గించి ఉంటే దేశంలో నిత్య జీవిత అవసర సరుకుల ధరలన్నీ తగ్గి ఉండేవి. అలాంటి అవకాశం మోడీ ప్రధానమంత్రిగా ఉండగా వచ్చింది. కానీ ప్రపంచ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు కారుచవకైనటువంటి సమయంలో భారతదేశంలో మాత్రం చరిత్రలో ఎప్పుడూ లేనంత అత్యధిక స్థాయికి 82 రూపాయలు లీటర్ పెట్రోల్కు పోయింది. దాంతో నిత్య జీవిత అవసర సరుకుల ధరలన్నీ పెరిగిపోయినాయి. అందుకని నిత్య జీవిత అవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటింది మోడీ కాలంలో, అయితే తాను ప్రధానమంత్రి కాకపోతే పెరిగిపోతాయని చెప్పేసి అంటున్నారు. ఆశ్చర్యకరమైనటువంటి మాట. అంతేకాదు, ఇంకెవరొచ్చినా పన్నులు బాగా పెంచేస్తారంటున్నారు. తాను పైసా పన్ను పెంచలేదు అంటున్నారు. అబద్ధం కదా. దేశమంతా తెలుసు, ప్రపంచమంతా తెలుసు. జిఎస్టీ తీసుకొచ్చి ప్రజల మీద రుద్దింది ఎవరు? మోడీ పాలనే కదా. మోడీ ప్రధానమంత్రిగా ఉండే కదా జిఎస్టీని మన మీద రుద్దింది. పన్నులు విపరీతంగా పెంచింది మోడీ పాలనలోనే కదా. ఇంత అబద్ధం చెప్పొచ్చా ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి? అంతేకాదు, మోడీ ప్రధానమంత్రి కాకపోతే ఉగ్రదాడులు పెరిగిపోతాయి అంటున్నాడు. అసలు మోడీ ప్రధానమంత్రిగా ఉండగా జరిగినన్ని ఉగ్రవాద దాడులు ఇంకెప్పుడూ జరగలేదు అనేది ఆర్మీ ఇచ్చినటువంటి లెక్కలు తేల్చుతున్నటువంటి విషయం. మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి అతిపెద్ద ఉగ్రదాడి పుల్వామా దాడి. ఈ 70 ఏళ్లలో ఎప్పుడూ జరగనంత పెద్ద దాడి అనేది మనందరికీ తెలుసు. దీనికంటే ముందు పఠాన్కోట్లో ఉగ్రదాడి జరిగింది మోడీ కాలంలోనే అనేది మనందరికీ తెలుసు. అందుకని మోడీ ప్రధానమంత్రిగా ఉండగానే ఉగ్రదాడుల స్థాయి పెరిగింది, ఉగ్రదాడుల మోతాదు పెరిగింది, ఉగ్రదాడుల సంఖ్య పెరిగింది. ఆయన ఎంత హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. తాను మళ్ళీ ప్రధానమంత్రి కాకపోతే ఉగ్రదాడులు పెరుగుతాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది చెవిలో క్యాబేజీ పెట్టడమా కాలీఫ్లవర్ పెట్టడమా మనకేమీ అర్థం కావట్లేదు. అంటే ప్రజలందరికీ తెలిసిన విషయాల్లో కూడా ఈ రూపంలో మసిబూసి మారేడుకాయ చేసి మాట్లాడడం అనేటువంటిది మోడీకే చెల్లింది. ఇక రెండవది ఏమిటి? గారడీ మాటలు. గారడీ విద్య ప్రదర్శిస్తే, మ్యాజిక్ ప్రదర్శిస్తే ఉపయోగం ఏముంది? ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తాను చేసిన పనులు చెప్పాలి. ప్రధానమంత్రి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. భారతదేశంలో ఇప్పుడు యువత ఉద్యోగం అడుక్కునే దగ్గర నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగిందట. ఈ 5 ఏళ్ల కాలంలో మోడీ ప్రధానమంత్రిగా ఉండగా యువత మొత్తం ఎంటర్ప్రెన్యూర్స్గా మారిపోయి, పారిశ్రామికవేత్తలుగా మారిపోయి వాళ్లే ఉద్యోగాలు ఇస్తున్నారట. నవ్విపోదురుగాక నాకేటి అన్నట్టుగా ఉన్నది కదా ఈ పరిస్థితి. ఇక్కడ నిరుద్యోగం సమస్య మనకు తెలియందా? 2 మాసాల క్రితం మౌలాలీలో రైల్వే రిక్రూటింగ్ సందర్భంగా వేలాది మంది నిరుద్యోగులు నడి రోడ్డు మీద తొక్కిసలాడుకున్న పరిస్థితి మనం చూసాం. పేవ్మెంట్ మీద రోడ్లకు ఇరుపక్కలా పడుకొని యాక్సిడెంట్లకు గురైనటువంటి పరిస్థితి మనం చూసాం. నిరుద్యోగ సమస్య మోతాదిది. హైదరాబాద్ నగర నడిబొడ్డున 3 మాసాల క్రితం జరిగినటువంటి జాబ్ మేళా, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగిన జాబ్ మేళా పరిస్థితి మనం చూసాం. తొక్కిసలాట. ఇక్కడి నుంచి జనగామ వరకు అనేక జిల్లా కేంద్రాల్లో జరిగినటువంటి జాబ్ మేళాలు చూసాం మనం. తొక్కిసలాట. పాపం దిక్కుతోచని స్థితిలో సర్టిఫికెట్లన్నీ పట్టుకొని వచ్చి ఇక్కడికి పోతే వస్తుందేమో, అక్కడికి పోతే వస్తుందేమో అని జాబ్ మేళాల చుట్టూ తిరిగి ఎక్కడా ఉద్యోగం దొరకక, ఉపాధి దొరకక దిగాలు పడి వెనక్కి వస్తున్నటువంటి యువతను చూసి ఇది నవ్విపోవటం కాదు, ఇది
వాళ్ళను హేళన చేయటం కాదు ఇది. తాము ఉద్యోగాలు అడుక్కునే దగ్గర నుంచి ఉద్యోగాలు ఇచ్చే దశకు చేరారని చెప్పేసి మాట్లాడితే ఎట్లా? సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఎస్ఎస్ఓ తేల్చినటువంటి అంశం ఏమిటి? గత 45 సంవత్సరాల్లో అత్యధిక నిరుద్యోగం మోడీ కాలంలోనే అని చెప్పేసి గణాంకాలతో సహా తేల్చింది కదా. అయినా అబ్రకదబ్రా అని అంటే అవునా అని చెప్పేసి నమ్మేస్తారు ఈ జనం అన్నట్టుగా మాట్లాడేస్తున్నారు మోడీ. ఉద్యోగాలు అడుక్కోవాల్సిన యువత ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరుకున్నదని చెప్పేసి మాట్లాడితే ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఇది గారడి మాటల్లాగా లేదా? తాము జవాబుదారీ కాదు, తాము జవాబు చెప్పరు, కానీ అందరినీ జవాబు చెప్పాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తారు. ఆయన ఏమంటున్నారు? ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్కు ప్రధానమంత్రి కావాలి, రాష్ట్రపతి కావాలి అని అడుగుతున్నాడు. అంటే దేశానికి మరో ప్రధానమంత్రి కావాలని అడుగుతున్నాడు. మరి శరద్ పవార్కి ఇది ఓకేనా? చంద్రబాబు నాయుడికి ఇది ఓకేనా? ఇవి ఆయన వేస్తున్నటువంటి ప్రశ్నలు. నిజమే, ఫరూక్ అబ్దుల్లా అడుగుతున్నాడు, కానీ మహబూబా మఫ్తీ కూడా అడుగుతోంది కదా. ఆ మహబూబా మఫ్తీ ముఖ్యమంత్రిగా పెట్టి ఆ మహబూబా మఫ్తీతో పాటు మీరు మంత్రివర్గం వెలగబెట్టారు కదా 2.5 సంవత్సరాలు. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సమాధానం చెప్పాలి కదా. ఫరూక్ అబ్దుల్లా ఒక్కడే కాదు, మహబూబా మఫ్తీ కూడా చెప్తోంది కదా అదే మాట. ఆయన మాత్రం జవాబు చెప్పరట, మిగతా వాళ్ళందరూ ఆయనకు జవాబు చెప్పాలి. అంతేకాదు, సాక్షాత్తు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నాడు, వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉండగా ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైనటువంటి ఉగ్రవాది అని చెప్పబడుతున్నటువంటి మసూద్, ఆ మసూదు ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఉన్నాడు, ఆయన్ని మాకు అప్పజెప్పాలి అని మోడీ డిమాండ్ చేస్తున్నాడు కదా. ఆ మసూద్ మన దేశంలో ఉండగా, మన చేతుల్లో ఉండగా, ప్రభుత్వ కస్టడీలో ఉండగా వాజ్పేయి ప్రభుత్వం ఆయన్ని తీసుకుపోయి పాకిస్తాన్కి అప్పజెప్పింది. ఇది ఘోరమైనటువంటి తప్పిదం అని చెప్పేసి బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి అంటున్నాడు. అది తప్ప ఒప్ప కాసేపు పక్కన పెడదాం, కానీ మీ ఎంపీ, మీ పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్న ఈ మాటలకు ఏ రోజైనా మీరు సమాధానం చెప్పారా? మీరు జవాబు చెప్పారా? చెప్పాల్సిన బాధ్యత మీకున్నదని చెప్పేసి అనుకుంటున్నారా? మీ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి సాక్షి మహారాజ్ గాంధీని హత్య చేసిన గాడ్సేకు గుడి కట్టాలన్నాడు. తెలియదా మీకు? బహిరంగంగానే అన్నాడు కదా. దానికి మీకు జవాబు చెప్పేటువంటి బాధ్యత లేదా? హిందూ అనుకున్న ప్రతి వ్యక్తి కూడా 10 మంది పిల్లల్ని కనాలి, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకోవద్దు అని చెప్పి మీ ఎంపీగా ఉన్న సాక్షి మహారాజ్ అన్నాడు. దీనికి జవాబు చెప్పే బాధ్యత మీకు లేదా? ఇంతెందుకు, ఇప్పుడున్నటువంటి జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో విలీనం చేయాలని చెప్పి నెహ్రూ ప్రయత్నం చేస్తున్న సమయంలో, అదొక స్వతంత్ర దేశంగా ఉన్న సమయంలో దాన్ని భారతదేశంలో కలపాలి, విలీనం చేయాలి అని నెహ్రూ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఆర్ఎస్ఎస్, మోడీ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినవాడే కదా. ఆర్ఎస్ఎస్ ఏం చెప్పింది? జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో విలీనం చేయొద్దు, అది స్వతంత్ర దేశంగా ఉండాలి అని చెప్పింది. ఇది చారిత్రక సత్యం కదా. దీనికి ఏం జవాబు చెబుతారు ప్రధానమంత్రి మోడీ? ఆయన దేనికి సమాధానం చెప్పరు, ఆయన దేనికి జవాబు చెప్పరు. ప్రశ్నలు అడగడమే తప్ప ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి అలవాటు లేదు. అందుకే మీడియాను కూడా ధైర్యంగా ఎదుర్కోలేరు, మీడియా సమావేశాలు కూడా హాజరు కారు. ఎందుకంటే విలేకరులు ప్రశ్నలు అడుగుతారు, ఆయన సమాధానం చెప్పాల్సి వస్తుంది. అందుకని ఆయన జవాబు చెప్పరు, అందరూ ఆయనకు జవాబు చెప్పాలి. ఇది ఆయన ధోరణి. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వ్యవహరించాల్సినటువంటి తీరు ఇదేనా? అంతేకాదు, రాజ్యాంగబద్ధంగా ఎన్నికై ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి, ప్రధానమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి సుప్రీంకోర్టును కూడా ఖాతరు చేయకపోతే ఇంకా ఎవరైనా ఎందుకు ఖాతరు చేస్తారు? రాజ్యాంగాన్ని, రాజ్యాంగ ధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత నీకు లేదా? సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, పుల్వామా దాడిని ఈరోజు రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరు వాడుకోవద్దు, ఈ ఎన్నికల్లో ఎవరు వాడుకోవద్దు, అభినందన్ పేరు కానీ అభినందన్ ఫోటో కానీ ఎవరు వాడుకోవద్దు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అయినా హైదరాబాదులో మోడీ మాట్లాడుతూ బహిరంగ సభలో పాకిస్తాన్లోకి చొరబడి దాడులు చేస్తాం జాగ్రత్త అని చెప్పేసి మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయరా? అభినందన్ పేరు కూడా ఎత్తారు. ఏం లెక్కలేదా మీకు సుప్రీంకోర్టు అంటే? అంతేకాదు, మీ పార్టీ నాయకుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి భారత సైన్యాన్ని అవమానిస్తున్నాడు. మోడీ సైన్యం అని చెప్పేసి అంటున్నాడు. మోడీ సైన్యం అది?
భారత రాజ్యాంగం ప్రకారం సైన్యం రాజకీయ రహితంగా ఉంటుంది కదా, భారతదేశ సైన్యం కదా అది, భారతదేశ రక్షణ కోసం నిబద్ధతతో పనిచేసి త్యాగాలతో నిలబడుతున్నటువంటి సైన్యం కదా అది. అది మోడీ సైన్యం అవుతుందా? ఇంత బహిరంగంగా రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతుంటే ఏం సమాధానం చెప్పే బాధ్యత ప్రధానమంత్రికి లేదా? ఓట్ల కోసం ఏ గడ్డైనా కరుస్తారా? అధికారం కోసం ఏమైనా మాట్లాడతారా? పదవుల కోసం ఏం మాట్లాడడానికి వెనకాడరా? ప్రధానమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ దేశానికి సమాధానం చెప్పే బాధ్యత లేదనుకుంటే ఇంతకంటే బాధ్యతారాహిత్యం ఇంకేముంటుంది? రానున్న ఎన్నికలు నిజంగా భారత ప్రజానీకానికి ఒక పరీక్షగా తయారైనాయి. ప్రజలే ఆలోచించాలి, ప్రజలే సరైన తీర్పు గురించి పూనుకోవాలి. ఇంతకంటే వేరే మార్గం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.